ఒక శక్తి తల్లి గురించి వేదాలలోనూ తంత్రాలలోనూ అతి తక్కువ మందికే తెలిసే పేరు అది సినివాలి తల్లి. ఈ తల్లి పేరు సాధారణంగా మనం వినేది కాదు, కాని వేదాలలో ఆమె ప్రస్తావన అత్యంత గౌరవంగా ఉంది. ఋగ్వేదం చెప్పిన ప్రకారం సినివాలి దీర్ఘవదనై సుప్రతీక యశస్వతి అంటే ఆమె ముఖం దీర్ఘంగా తీర్చిదిద్దిన శక్తిమూర్తి. ఆమె రూపం మృదువుగా ఉంటుంది, కాని అంతర్గతంగా అమితమైన శక్తిని కలిగి ఉంటుంది. సినివాలి తల్లి ప్రసవశక్తి, సృజనశక్తి, అంతఃశుద్ధి, మానసిక నిర్మలతకి ప్రతీక. ఆమెను దయగల సరస్వతీ రూపం లేదా సౌమ్యతంత్ర దేవతగా కూడా పరిగణిస్తారు. తంత్ర సంప్రదాయంలో సినివాలిని ప్రత్యేకంగా చంద్రోదయ సమయంలో, నవచంద్రరాత్రుల్లో రహస్య ధ్యానంతో ఉపవాసం, మౌనం పాటిస్తూ పూజిస్తారు. ఇది సాధారణ భక్తుల పూజ కాదు, కాని ఎవరు నియమాలతో పూజిస్తారో ఆ వ్యక్తిలో వాక్కులో శక్తి, శరీరంలో శుభ్రత, మనస్సులో ప్రశాంతత ఏర్పడతాయి. సినివాలి తల్లిని పిలవడానికి వేదోక్త మంత్రముంది. ఓం సినివాల్యై నమః లేదా తాంత్రిక శైలి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం సినివాల్యై నమః. ఈ మంత్రాన్ని రోజూ ఉదయం లేదా చంద్రోదయ సమయంలో 108 సార్లు జపిస్తే మనలోని లోపాలు, మౌనాన్ని విచ్చిన భావాలు, చింతలే నశిస్తాయి. ఆమెకు ఆలయాలు లేవు, కాని తాంత్రిక ఆశ్రమాలు, వేద పాఠశాలల వంటి ప్రదేశాల్లో ఆమె ప్రతిష్ఠ కొనసాగుతోంది. సినివాలి తల్లి గురించి తెలుసుకోవడం అంటే మాటల్లో రాని శక్తిని గ్రహించడమే. ఇంతకీ ఈ రహస్య తల్లితత్వం మన జీవితంలో కూడా ప్రసన్నం కావాలంటే మనం ఆమెను ఆహ్వానించాలి. ఆమెను ఒక పదంలో వర్ణిస్తే సినివాలి నీ అంతరంగ శక్తికి జ్ఞానం కలిపే తల్లి.